క్వశ్చన్ నంబర్ 221. క్రింది వాటిలో ప్రేరణను కొనసాగించుటకు తోడ్పడనిది. ఆప్షన్స్: 1. పిల్లలు అభ్యసన అంశాలతో సంబంధాన్ని ఏర్పరచుకొని దానిలో విలువలు తెలుసుకునే విషయాలను ఎంచుకోవడం. 2. పిల్లలు వాస్తవమైన లక్ష్యాలను ఏర్పరచుకునేలా చేయడం. 3. ఎక్కువ సమాచారం సేకరించి అభ్యాసకుడికి అందించడం. 4. పిల్లలు కనుగొనుటకు కుతూహలాన్ని రేకెత్తించే వివిధ బోధనా పద్ధతులను ఉపయోగించడం. మనకిక్కడ సరైన సమాధానం ఆప్షన్ 3, ఎక్కువ సమాచారం సేకరించి అభ్యాసకుడికి అందించడం. క్వశ్చన్ నంబర్ 222. స్వయంచాలకంగా ఉండేలా తరచుగా పునరావృతమయ్యే ప్రవర్తన. ఆప్షన్స్: 1. వైఖరి. 2. సహజ సామర్థ్యం. 3. అభిరుచి. 4. అలవాటు. సరి అయిన సమాధానం ఆప్షన్ 4, అలవాటు. క్వశ్చన్ నంబర్ 223. ఆర్టీఈ చట్టం 2009 షెడ్యూల్లో ఇవ్వబడిన నిబంధనలు మరియు ప్రమాణాల ప్రకారం 1 నుండి 5 తరగతులకు గాను 60 మంది విద్యార్థులకు ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆప్షన్స్: 1, 2, 2, 3, 3, 4, 4, 5. సరి అయిన సమాధానం 2, అంటే 2 ఉపాధ్యాయులు ఉండాల్సిందే. క్వశ్చన్ నంబర్ 224. మూర్తిమత్వానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్స్: 1. మూర్తిమత్వం అనేది ఒక వ్యక్తి యొక్క అన్ని ప్రవర్తన నమూనాలను కలిగి ఉంటుంది. సంజ్ఞానాత్మక, భావాత్మక మరియు మానసిక చలనాత్మక. 2. సమరూప కవలలు ఒకే మూర్తిమత్వాన్ని కలిగి ఉంటారు. 3. మూర్తిమత్వం అనేది అనువంశికత నుండి మాత్రమే ప్రాప్తిస్తుంది. 4. అన్ని జీవులకు మూర్తిమత్వం ఉంటుంది. సరి అయిన సమాధానం ఆప్షన్ 1. మూర్తిమత్వం అనేది ఒక వ్యక్తి యొక్క అన్ని ప్రవర్తన నమూనాలను కలిగి ఉంటుంది. దీంట్లో సంజ్ఞానాత్మక, భావాత్మక మరియు మానసిక చలనాత్మక రంగాలు ఉంటాయి. క్వశ్చన్ నంబర్ 225. సమగ్ర శిక్షా పథకం కింద CSSN బాలికలకు స్టైఫండ్గా నెలకు ఇచ్చే మొత్తం ఎంత? ఆప్షన్స్: 1. 500 రూపాయలు. 2. 1000 రూపాయలు. 3. 200 రూపాయలు. 4. 300 రూపాయలు. సరి అయిన సమాధానం ఆప్షన్ 3, 200 రూపాయలు. అంటే CSSN చైల్డ్ విత్ స్పెషల్ నీడ్ వీరికి బాలికలకు ఎంత వస్తుంది స్టైఫండ్? నెలకు 200 రూపాయలు. క్వశ్చన్ నంబర్ 226. బుద్ధిమాంద్యత గల పిల్లలకు విద్యను అందించడంలో ఈ విధానాన్ని సముచితమైనదిగా పరిగణించవచ్చు. ఆప్షన్స్: 1. సమృద్ధిమత్వం. 2. త్వరణం. 3. ఉన్నత స్థాయి కోర్సులను అందించడం. 4. వైయక్తిక బోధన. సరి అయిన సమాధానం ఆప్షన్ 4, వైయక్తిక బోధన. క్వశ్చన్ నంబర్ 227. వైగోట్స్కీ ప్రకారం 2 సంవత్సరాల వయసు నుండి ఒక వ్యక్తిలో క్రమానుగతంగా కనిపించే భాష యొక్క 3 రూపాలు. ఆప్షన్స్: 1. వ్యక్తిగత మాటలు, అంతర్గత మాటలు, సాంఘిక మాటలు. 2. అంతర్గత మాటలు, వ్యక్తిగత మాటలు, సాంఘిక మాటలు. 3. వ్యక్తిగత మాటలు, సాంఘిక మాటలు, అంతర్గత మాటలు. ఆప్షన్ 4. సాంఘిక మాటలు, వ్యక్తిగత మాటలు, అంతర్గత మాటలు. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ 1. వ్యక్తిగత మాటలు, అంతర్గత మాటలు మరియు సాంఘిక మాటలు. క్వశ్చన్ నంబర్ 228. కార్యక్రమాయుత అభ్యసనం అనేది దీని యొక్క అనువర్తనము. ఆప్షన్స్: 1. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. 2. కార్యసాధక నిబంధన సిద్ధాంతం. 3. యత్నదోష అభ్యసన సిద్ధాంతం. 4. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. సరి అయిన సమాధానం ఆప్షన్ 2. కార్యసాధక నిబంధన సిద్ధాంతం. క్వశ్చన్ నంబర్ 229. క్రింది వాటిలో కొండ గుర్తుల సాధనం కానిది. ఆప్షన్స్: 1. లోకై పద్ధతి. 2. పెగ్వర్డ్ పద్ధతి. 3. కీవర్డ్ పద్ధతి. 4. రీకాల్ పద్ధతి. సరి అయిన సమాధానం ఆప్షన్ 4. రీకాల్ పద్ధతి. క్వశ్చన్ నంబర్ 230. అభ్యాసకుల కేంద్రీకృత పరిసరంలో. ఆప్షన్స్: 1. విద్యార్థి నిష్క్రియాత్మకంగా సమాచారాన్ని పొందుతాడు.
2 ఉపాధ్యాయుడు విద్యార్థికి జ్ఞానాన్ని ప్రసారం చేస్తాడు. 3 విద్యార్థి బట్టి పద్ధతి ద్వారా మాత్రమే జ్ఞానాన్ని పొందుతాడు. 4 విద్యార్థి జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు. మనకి ఇక్కడ సరి అయిన సమాధానం ఆప్షన్ 4 విద్యార్థి జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు. క్వశ్చన్ నంబర్ 231 క్రింది వాటిలో బోధన యొక్క ప్రీ యాక్టివ్ దశకు సంబంధించిన కృత్యం కానిది. ఆప్షన్స్ 1 పద్ధతుల ఎంపిక, 2 విషయ ఎంపిక, 3 సంబంధిత TLM ఎంపిక, 4 ఎంచుకున్న విషయం యొక్క ప్రదర్శన. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 ఎంచుకున్న విషయం యొక్క ప్రదర్శన. క్వశ్చన్ నంబర్ 232 క్రింది వాటి నుండి వికాసంను కాకుండా పెరుగుదలను సూచించే ఉదాహరణను గుర్తించండి. ఆప్షన్స్ 1 మునుపటి సంవత్సరంతో పోలిస్తే మహిత్ పెన్సిల్ను మరింత గట్టిగా పట్టుకోగలుగుతున్నాడు. 2 అర్చన అనే 6 నెలల పాప తన తల్లిని చూసి నవ్వింది. 3 తల్లి స్వీట్లు ఇవ్వకుండా ఏడ్చే విరాట్కు ఇప్పుడు తనని ఆరోగ్యంగా ఉంచడమే ఆమె ఉద్దేశమని అర్థమైంది. 4 గడిచిన 6 నెలల్లో గీత 1 అంగుళం ఎత్తు పెరిగింది. సరి అయిన సమాధానం గడిచిన 6 నెలల్లో గీత 1 అంగుళం ఎత్తు పెరిగింది. ఇది సరి అయిన సమాధానం. ఇది పెరుగుదలను సూచిస్తుంది. క్వశ్చన్ నంబర్ 233 థైరాయిడ్ గ్రంథి యొక్క తక్కువ అభివృద్ధి చెందడం వలన జరిగేది. ఆప్షన్స్ 1 పెరుగుదల మందగిస్తుంది, 2 మహాకాయత, 3 అసాధారణ ఉత్తేజం, 4 అశాంతి. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 పెరుగుదలను మందగిస్తుంది. క్వశ్చన్ నంబర్ 234 ఇది లేకుండా అభ్యసనం జరగదు. ఆప్షన్స్ 1 అభ్యసన లక్ష్యం, 2 ప్రేరణ, 3 అనుభవం, 4 బోధకుడు. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 అనుభవం. అనుభవం లేకుండా అభ్యసనం జరగదు. క్వశ్చన్ నంబర్ 235 ఒక అభ్యర్థి వివిధ సహజ సామర్థ్య పరీక్షలను ప్రయత్నించాడు. అతని నిష్పాదన వేగం మరియు ఖచ్చితత్వంతో పదాలు మరియు సంఖ్యలను గ్రహించే సామర్థ్య పరీక్షలో ఉత్తమంగా ఉంది. అతను మరింత విజయవంతం కాగల వృత్తి. ఆప్షన్స్ 1 సంగీతకారుడు, 2 గుమస్తా సంబంధ ఉద్యోగాలు, 3 శాస్త్రవేత్త, 4 ఏదైనా బహిరంగ క్రీడ. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 గుమస్తా సంబంధ ఉద్యోగాలు. క్వశ్చన్ నంబర్ 236 భయరహిత అభ్యసన పరిసరాన్ని సృష్టించడానికి ఉపాధ్యాయుడు ప్రోత్సహించకూడనిది. ఆప్షన్స్ 1 దూకుడు ప్రవర్తన, 2 విద్యార్థులలో ఒకరి పట్ల మరొకరికి సహానుభూతి, 3 విశ్వసనీయ సంబంధాలు, 4 ఒత్తిడి లేని వాతావరణం. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 దూకుడు ప్రవర్తన. క్వశ్చన్ నంబర్ 237 ఏదైనా ఒక అంశం ఆధారంగా ఒక వ్యక్తి లేదా వస్తువుకు సానుకూల లక్షణాలను ఆపాదించే ధోరణి. ఆప్షన్స్ 1 హార్న్ ప్రభావం, 2 విషయ నిష్ణత, 3 తటస్థత, 4 హాలో ప్రభావం. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 హాలో ప్రభావం. క్వశ్చన్ నంబర్ 238 6వ తరగతి ఉపాధ్యాయురాలు అర్థశాస్త్రంలోని కొన్ని భావనలను తన విద్యార్థులు అర్థం చేసుకొనుటకు స్థానిక మార్కెట్ యార్డుకు తీసుకువెళ్ళింది. ఉపాధ్యాయురాలు ఉపయోగించిన అభ్యసన వనరు ఏది? ఆప్షన్స్ 1 సమాజం, 2 సమవయస్కుల సమూహం, 3 సాంకేతికత, 4 ఆట. సరి అయిన సమాధానం సమాజం. క్వశ్చన్ నంబర్ 239 నిరంతర సమగ్ర మూల్యాంకనం CCEకి సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్స్ 1 CCEని విద్యా హక్కు చట్టం 2009 సిఫార్సు చేసింది. ఆప్షన్ 2 CCE వ్యవస్థలో భాగంగా విద్యార్థుల యొక్క నిష్పాదన 3 అభ్యసన రంగాలలో మదింపు చేయబడుతుంది. ఆప్షన్ 3 CCE లక్ష్యం 6 నుండి 10వ తరగతి వరకు ప్రతి తరగతి చివరిలో ఒకే ఒక్క పరీక్షను నిర్వహించడం.
ఆప్షన్ 4 సిసిఈ లక్ష్యం పిల్లలు పాఠశాలలో ఉన్న కాలంలో వారి ప్రతి అంశాన్ని మూల్యాంకనం చేయడం. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 సిసిఈ లక్ష్యం 6 నుండి 10వ తరగతి వరకు ప్రతి తరగతి చివరలో ఒకే ఒక్క పరీక్షను నిర్వహించడం. క్వశ్చన్ నంబర్ 240 క్రింది వాటిలో ఒకటి అభ్యసనానికి సరి అయిన వివరణ. ఆప్షన్స్ 1 కొన్ని వ్యసనాల కారణంగా కంపల్సివ్ ప్రవర్తన. ఆప్షన్ 2 అనుభవం కారణంగా ప్రవర్తనలో సాపేక్షంగా శాశ్వత మార్పు. ఆప్షన్ 3 గర్భధారణ నుండి కణాలలో ఉండే బ్లూ ప్రింట్ల వ్యక్తీకరణ. ఆప్షన్ 4 ఏ అనుభవంతో సంబంధం లేకుండా పుట్టుకతో వచ్చే గ్రహణ ప్రక్రియ. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 అనుభవం కారణంగా ప్రవర్తనలో సాపేక్షంగా లేదా శాశ్వత మార్పు. ఓకే ఫ్రెండ్స్, మేము మీకోసం సైకాలజీ ప్రీవియస్ బిట్స్ను టెస్ట్ రూపంలో ఇచ్చాము. మీకు ఈ టెస్టులకు సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. ఇగో మీరు ఆ లింకును ఓపెన్ చేయగానే ఈ విధంగా వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఇక్కడ చూడండి, మీకు ఒక టెస్ట్ రాయించి చూపిస్తాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, రీడ్ మోర్ దగ్గర క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు టెస్ట్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనం ఆప్షన్స్ పెట్టాలి. ఒకవేళ క్లియర్ చేయాలనుకుంటే దీన్ని నొక్కాలి. ఈ విధంగా క్లియర్ అవుతుంది. చూడండి, ఒక టెస్ట్ రాద్దాం. ఇది అన్లిమిటెడ్ ఫ్రెండ్స్, ఎన్నిసార్లు అయినా కానీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి లాగిన్ కానీ మీ వివరాలు మీ నేమ్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, మనం చివరి వరకు వెళ్ళి సబ్మిట్ చేద్దాం. చూడండి, ఇక్కడ సబ్మిట్ టెస్ట్ దగ్గర క్లిక్ చేయండి. చూడండి, ఇక యువర్ స్కోర్, ఇక ఈ విధంగా మీకు సమ్మరీ రిజల్ట్ అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ నంబర్, క్వశ్చన్, ఆప్షన్స్, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏది, మీరు దేన్ని చూస్ చేసుకున్నారు, రివార్డు అంటే మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనే విషయం మీకు తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చివరికి మళ్ళీ రీఅటెంప్ట్ చేయాలనుకుంటే రీఅటెంప్ట్ ద టెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ సమ్మరీ ఉంటుంది మొత్తం, టోటల్ క్వశ్చన్స్, అటెంప్టెడ్, నాట్ అటెంప్టెడ్, కరెక్ట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టెస్టులు ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.